హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇక వీడియో ఏంటి అంటే, మన ఇంట్లో డబ్బు నిలబడాలి అంటే గృహస్థినిలు పాటించాల్సిన కొన్ని నియమాల గురించి ఈ వీడియోలో అయితే మనం మహిళలు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు అయితే చేస్తూ ఉంటారు, చిన్న చిన్నవి. వాటిని కనుక మనం మంచి పద్ధతిలో చేసినట్లయితే మన ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బుకి కొరత ఉండదు. మన ఇంటికి డబ్బు కలిసి వస్తుంది, మనం ధనవంతులుగా మారుతాము. మహిళలు పొద్దు పోయాక లేవకూడదు, అంటే సూర్యాస్తమం కాకముందే లేచి వాకిలి ఊడ్చుకొని నీళ్ళు చల్లి ముగ్గు వేసుకోవాలి. తెల్లవారిన తర్వాత సూర్యుడు వచ్చిన తర్వాత వాకిలి ఊడ్చి నీళ్ళు చెమ్మినట్లయితే ఆ నీళ్ళను మనం సూర్యుడి మీద చెమ్మినట్లు అవుతుంది, మనకు మంచి జరగదు. అలాగే చాలామంది ఇళ్ళల్లో పొద్దున నిద్ర లేవగానే దుప్పట్లను మడత పెట్టకుండా అలాగే వెళ్ళి పనులు చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల దరిద్ర దేవత ఇంట్లోనే తిష్ట వేస్తూ ఉంటుంది. సాధారణంగా చాలామంది అన్నం తినేటప్పుడు అందరూ కూర్చొని తింటూ ఉంటారు. అలా తిన్నప్పుడు అన్నం అయిపోయిన తర్వాత కంచం ముందు కూర్చొని అలాగే ఉంటారు. అలా అస్సలు కూర్చోకూడదు. మనం చేయి కడుక్కొని వచ్చి కంచం ముందు కాకుండా పక్కకు జరిగి కూర్చోవాలి. అలా కంచం ఎదురుగా కూర్చున్నట్లయితే మనకు రోగాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. అలాగే పూజ గదిలో మనం ఎప్పుడు కూడా ఒకే దేవుడికి సంబంధించిన 2-3 ఫోటోలను పెట్టకూడదు. అలాగే మనం ఇల్లు ఊడ్చే చీపురును ఎప్పుడు కూడా నిల్చోబెట్టకూడదు. అలాగే మనం సాయంత్రం సమయాలలో, సంధ్యా సమయాలలో చాలామంది నిద్రపోతూ ఉంటారు. అలా నిద్రపోకూడదు, ఎందుకంటే ఆ సమయం ప్రదోషకాలం, ధ్యానం, పూజలు ఆ సమయాల్లో చేస్తూ ఉంటారు. మనం అనేక రకాల దేవుళ్ళ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాము. అలా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ప్రతి ఒక్క దేవుడి ఫోటోని మనం తెచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు, ఎందుకంటే మనకు ఆనవాయితీగా వస్తున్న ఫోటోలను మాత్రమే మనం పెట్టుకోవాలి. మనం పూజ చేసే దేవుళ్ళ ముందు, దేవుడి పటాల ముందు ఎప్పుడు కూడా రాగి చెంబులో నీళ్లు ఉంచాలి. అలా చేస్తే మనకు మంచి జరుగుతుంది. అలాగే మనం దేవుడు ముందు దీపం పెట్టేటప్పుడు ఒక్క ప్రమిద పెట్టేవాళ్ళు ఆ ప్రమిదలు 3 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. అలాగే 2 ప్రమిదలు, అంతకన్నా ఎక్కువ ప్రమిదలను పెట్టి దీపారాధన చేసేవాళ్ళు 2 ఒత్తులను వేసి దీపారాధన చేస్తూ ఉండాలి. అలాగే మనం నిత్య దీపారాధన చేసేవాళ్ళు రోజు ఒకే నూనెతో దీపారాధన చేయొచ్చు. కానీ నోములు, వ్రతాలు, ఏదైనా పండుగ రోజులు మాత్రమే మార్కెట్లలో దొరికే ప్రత్యేకమైన నూనెతో దీపారాధన చేయాలి. అలా చేస్తే మనకు ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. సాయంత్రం 6 దాటాక ఉప్పు, నూనె, కోడిగుడ్లు మన ఇంటికి తెచ్చుకోకూడదు, ఎందుకంటే అవి శని స్థానాలు కాబట్టి మనం శనిని ఇంట్లోకి తెచ్చుకున్నట్లు అవుతుంది. పొద్దుపోయాక మనం ఉప్పును కానీ, కూరగాయలు, మిరపపొడి, పెరుగును కానీ ఎవరికి దానం ఇవ్వద్దు, ఎందుకంటే అవన్నీ కూడా లక్ష్మీదేవి స్థానాలు. మన ఇంట్లో నుండి లక్ష్మి వెళ్ళిపోతుంది అని అర్థం. ఇంట్లో ఎప్పుడు కూడా దుమ్ము ధూళి లేకుండా నీట్గా ఉండాలి. ఇల్లంతా రోజు తుడుచుకుంటూ ఉండాలి. గడపకు పసుపు రాసి కుంకుమతో బొట్లు పెడుతూ ఉండాలి. ఇలా చేస్తే మనకు మంచి జరుగుతుంది. అలాగే పూజ గది కూడా శుభ్రంగా ఉంచాలి. పూజ గదిలో కనుక వెంట్రుకలు పడినట్లయితే మనం పెట్టిన పూజా ప్రసాదం కూడా దేవునికి అందదు అంటూ ఉంటారు. అంటే దేవుడు మనం పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించడు. అలాగే చాలామంది తెలియక కూడా మంగళసూత్రానికి పినిసులు, జడకు వేసుకునే పిన్నులను పెడుతూ ఉంటారు. అలా అసలు పెట్టుకోకూడదు, మనకు అది మంచి జరగదు. భర్త ఆయుష్ మంగళసూత్రం కాబట్టి మంగళసూత్రాన్ని మనం ఎప్పుడు హృదయం దగ్గర పెట్టుకుంటూ ఉంటాము. అలాగే మంగళసూత్రానికి ఎంతో శక్తి కలిగి ఉంటుంది. అలా పిన్నులు పెట్టినట్లయితే ఆ శక్తిని పిన్నులు ఆకర్షించుకుంటూ ఉంటాయి. భర్త ఆయుష్ తగ్గుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.